జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 17. శివుడు అలంకృతుడై దేవతలతో వివాహానికి బయలుదేరడం, హిమవంతుడు ఎదుర్కొని విడదీ ఇంట్లో దించడం. అప్పుడు ఈశ్వరుడు జగత్పతైన ఓ లక్ష్మీపతి, నాకు నీతో సమానమైన మిత్రుడు లేడు, నిన్ను మించినవాడు లేడు, ఆ కళ్యాణ భారాన్ని నువ్వే తీసుకోవాలి అన్నాడు. అప్పుడు విష్ణు బ్రహ్మను స్మరించాడు. బ్రహ్మ హంసవాహనంపై దేవర్షులతో కలిసి వచ్చాడు. అంతా ఆలోచించిన శ్రీ మహావిష్ణువు భృంగీశ్వరుని పిలిచి, ఓ మహాభుజ, శివుని కళ్యాణాన్ని సకల లోకానికి చెప్పండి. ఈ కార్యానికి ప్రదర్థన చక్రశీర్ష చండనను నియమించండి. ముల్లోకాలలోని దేవతలు, మానవులు, జంతువులు, ఇంద్రాగ్నులు మొదలైన సమస్త లోకాల సంరక్షకులు పరమేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఈ క్షణమే రావాలి. వసువులు, సాధుసిద్ధులు, చారణులు, గంధర్వ కిన్నెర కింపురుషులు, కచగరుడ నవగ్రహాలు, పులస్త్యాది బ్రహ్మలు, ఇతర యతిలు మరియు తపోవంత రాజర్షులు, వశిష్ఠ గౌతమ దుర్వాస విశ్వామిత్ర పరాశరాది బ్రహ్మర్షులు, నారదాది దేవర్షులు, గృహ్యోక్త సూక్త విధాన శక్తులైన స్పత్యాదులను అతి శీఘ్రంగా పిలిపించాలి. సకల దేవ శ్రేష్ఠులందరికీ తెలియజేయాలి. ఆత్మధ్యానపరమైన ఋషులు మరియు సంపూర్ణ సంపదను సమకూర్చడానికి కుబేరునికి చెప్పాలి అని ఆజ్ఞాపించెను. విష్ణువు ఆజ్ఞ ప్రకారం భృంగీశ్వరుడు ప్రథమ నాయకులైన ప్రదర్థన, చక్రశీర్ష మరియు చండలను దేవతలను పిలవడానికి పంపాడు. అతని పిలుపును స్వీకరించి దేవతలు మరియు ఋషులు అందరూ ఎంతో ఉత్సాహంతో కుటుంబ పరివారంతో బయలుదేరారు. అప్పుడు మేఘం మండలం సూర్యకాంతి సమానమైన విమానాలతో ప్రకాశవంతంగా మారింది. దివ్య వాయిద్యాల ధ్వనుల నుండి, కిన్నెర స్త్రీ వీణధ్వని నుండి, గంధర్వ సుమధుర గానం నుండి, మునీశ్వరుని వేదానాదం నుండి కైలాస గుహ ప్రదేశములు నిండెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కళ్యాణ మహోత్సవ భారాన్ని ఇంద్రాగ్ని పురస్వర దేవతలకు అప్పగించారు. అప్పుడు మంది మగధలు జయఘోషాలతో, స్తోత్రాలతో, కీర్తనలతో లోక కళ్యాణం కోసం భగవంతుడిని స్తుతించారు. ఓ ప్రభు, త్వరగా రండి, మరి పెళ్ళి మంగళం చేసుకో అంటున్న దేవతలను చూసి ఈశ్వరుడు చిరునవ్వుతో హిమవంతుడి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు లక్ష్మీ, సరస్వతి, లోపాముద్ర వంటి మునిపత్నీలతో కలిసి పచ్చకర్పూరం, కుంకుమ, పుష్పాలతో ఈశ్వరుని పూజించి మంత్రోచ్చారణ చేశారు. బ్రహ్మాది దేవతలు శంకరుని అలంకరించారు. కోటి సూర్యునిలా ప్రకాశించే కిరీటంతో అతన్ని అలంకరించారు. నక్షత్రమాలలు సమర్పించిన చంద్రుడు స్వయం శిరోపుష్పమయ్యాడు. బ్రహ్మ వేద వస్త్రాలను సమర్పించారు. అగ్నిహోత్రుడు పరమేశ్వరునికి చెప్పులు తొడిగెను. అలా సర్వసుందరంగా మారి లోకానికి వెలుగునిచ్చు శంకరుడు వినాయకుడి సమేతంగా హిమవంత స్థానానికి వెళ్ళాడు. ధర్మస్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు అయిన వృషభవాహనుడైన ఈశ్వరుడు, గరుడారుడ విష్ణువు, హంసవాహనుడు బ్రహ్మ అందరూ హిమవంతుని దగ్గరికి వెళ్ళారు. ఇంద్రదేవతలు ఆత్రంగా అనుసరించారు. ఋషులు మంత్రోచ్చారణ చేశారు. కిన్నెరలు, గంధర్వులు గానం చేస్తున్నారు. అటువైపు మేరు, పారియాత్ర, వింధ్య, నిషద, గంధమాదన, మాల్యవంత, హేమకూట, సహ్య, మైనాక సమేతంగా హిమవంత పరమేశ్వరునికి ఎంతో ఉత్సాహంతో నమస్కరించాడు. దివ్యమైన పుష్పహార వస్త్రాలు ధరించి విలువైన రత్నాలతో అలంకరించబడి అనేక పర్వతరాజులకు రాజైన హిమవంత పరమేశ్వరునికి నమస్కరిస్తాడు. మణిపూంజలతో పూజలు చేసి విశేష పదాలతో స్తుతించాడు. నువ్వు నాకు అల్లుడిగా రావడానికి అంగీకరించినందుకు నేను ధన్యుడిని, నా వంశం ధన్యమైనది, నా జన్మ సఫలమైంది అని హిమవంత వినయంగా అతన్ని తన నగరానికి తీసుకెళ్ళి విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన హేమమయంలో విడిది భవనంలో ఈశ్వరునికి స్వాగతం పలికాడు. ఇతర దేవతలకు అందమైన విడిదీలు చేసి వారికి తగిన వస్తువులతో పూజించాడు.
భార్య సహిత ఇంద్రాగ్ని ప్రముఖులను దేవతలు బ్రహ్మర్షితో సహా పరమేశ్వరుడు తన ఇంటికి రావడం చూసి హిమవంత ఉత్కంఠతో సంతోషంతో పులకించిపోయాడు. జయ వాసవి, జయ జయ వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 17వ అధ్యాయం సమాప్తం. మరలా 18వ అధ్యాయంలో కలుద్దాం.